హలో ఫిల్మ్ లవర్స్ మన ఫిల్మ్ లవర్స్ 09కి మళ్ళీ స్వాగతం. బేబీ లాంటి కల్ట్ హిట్ తర్వాత సాయి రాజేష్ కథ స్క్రీన్ ప్లే అందించగా కిరణ్ అబ్బవరం శ్రీ గౌరీప్రియ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా చెన్నై లవ్ స్టోరీ. మరి ఈ సినిమా థియేటర్లో ఆడియన్స్ని ఎంతవరకు మెప్పించింది? కిరణ్ అబ్బవరం మరో హిట్ కొట్టాడా? ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడేసుకుందాం. ఛానల్కి కొత్తగా వస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ విషయానికొస్తే, నివి అలియాజ్ నివేదిత గౌరీప్రియ తను ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు పెళ్లి పీటల మీద హ్యాండ్ ఇవ్వటంతో తీవ్రమైన డిప్రెషన్కి గురవుతుంది. ఆ బాధ తట్టుకోలేక చెన్నై షిఫ్ట్ అయి మద్యానికి బానిసవుతుంది. సరిగ్గా అదే టైంలో నివి లైఫ్లోకి స్టీవెన్ శంకర్ కిరణ్ అబ్బవరం వస్తాడు. అనాథైన స్టీవెన్ ఎలాగైనా పెద్ద ఫిల్మ్ మేకర్ అవ్వాలనే ఆశయంతో చెన్నైకొస్తాడు. మొదట్లో గొడవలతో మొదలైన వీరి ప్రయాణం. ఆ తర్వాత స్టీవెన్ మంచితనం చూసి నివి అతనికి విపరీతంగా కనెక్ట్ అవుతుంది. మరి ఆ తర్వాత వీరి జీవితాల్లో ఎలాంటి ఊహించని సంఘటన జరిగింది? స్టీవెన్ అనుకున్నట్టు డైరెక్టర్ అయ్యాడా లేదా అనేది బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. ఈ సినిమాకి శ్రీ గౌరీప్రియ ఎమోషనల్ సీన్స్లో జీవించేసిందే. 2. ఫస్ట్ హాఫ్ మరియు ఇంటర్వెల్ సూటిగా సుత్తి లేకుండా స్టోరీలోకి తీసుకెళ్లి మంచి ఫన్ రొమాన్స్తో ఫస్ట్ హాఫ్ చాలా బ్రీజీగా సాగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ మైండ్ బ్లాక్ చేస్తుంది. 3. మణిశర్మ మ్యూజిక్ మణిశర్మ ఈజ్ బ్యాక్ అని చెప్పొచ్చు. సాంగ్స్ అండ్ రీరికార్డింగ్తో సినిమాకి ప్రాణం పోశారు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే, ఫస్ట్ హాఫ్లో ఉన్నంత స్పీడ్ అండ్ కిక్ సెకండ్ హాఫ్లో కాస్త తగ్గుతుంది. డ్రామా కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే మరింత గ్రిప్పింగ్గా రాసుకునుంటే సినిమా రేంజ్ ఇంకోలా ఉండేది. ఓవరాల్గా చెప్పాలంటే చెన్నై లవ్ స్టోరీ అనేది మంచి ఎమోషన్స్, బ్యూటిఫుల్ మ్యూజిక్ ఉన్నకున్న ఒక ఫీల్ గుడ్ లవ్ డ్రామా. యూత్కి, లవర్స్కి ఈ సినిమా ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. మన ఫిల్మ్ లవర్స్ 09 రేటింగ్ 2.75/5. ఈ సినిమా మీరు చూసారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఫిల్మ్ లవర్స్ 09ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో